ఒక్కసారి స్మార్ట్ ప్లగ్ని చూపిస్తారా మాకు? యా దిస్ అ ప్యాకేజ్. ఓకే ఓకే. సో మీరు ఏం లేదు, ఇప్పుడు గీజర్కి ప్లగ్ చేస్తాం కదా, గీజర్ ఉన్న ప్లగ్లో అది తీసి గీజర్ ప్లగ్ ఇక్కడ పెట్టాల్సిందే, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. దీంట్లో వైఫై ఉండాలి ఒకటి మ్యాండేటరీ. వైఫై డివైస్ ఉంది దీంట్లో. ఎనర్జీ అంటే దాంట్లో ఇప్పుడు గీజర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనేది వస్తుంది, రిమోట్ ఆల్ ఫెసిలిటీస్ వస్తాయి, ఓకేనా. అండ్ మీరు షెడ్యూలింగ్ చేసుకోవచ్చు, ఆటో కట్ ఆఫ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ వే రిక్వైర్డ్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇది అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు, ఫోన్ ఛార్జింగ్ కానీ. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు ఇంకొకటి ఓకే సేమ్ ఒక్క ప్రోడక్ట్ ఒక స్పాట్ ప్లగే కొనుక్కొని నేను దీన్ని మ్యాక్సిమం యూటిలైజ్ ఎట్లా చేసుకోవాలి. ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఏసీ ఉంది, కూలర్ ఉంది, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. ఇదే ప్లగ్ తీసుకెళ్ళండి, ఒకసారి నేను గీజర్కి పెట్టిన గీజర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో నాకు తెలిసింది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఆడిట్ చేసుకోవాలి కదా. ఆడిట్ చేసుకుంటే ఇప్పటివరకు అన్న డిస్కషన్లో మీరు అంత పాయింట్ కంటెక్స్ట్ ఎక్కడ వస్తుంది, మనకు తెలుస్తలేదు ఎక్కడ ఎక్కువ కాలుతుందనే అసలు ఇన్ఫర్మేషనే క్లూయే లేదు. సో దానికోసం ఇది ఒక్క ప్లగ్ తీసుకున్నారనుకోండి, ప్లగ్ తీసుకుంటే ఏమైతుంది, నేను ఫస్ట్ గీజర్ పెట్టిన గీజర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో తెలిసిపోయింది, నేను తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్కి పెట్టిన. ఓకేనా, ఫ్రిడ్జ్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందని తెలిసిపోయింది నాకు. ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూడండి, క్లోజ్ చేసి చూడండి, కన్జంప్షన్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా. ఇప్పుడు మా పాపకి నేను జస్ట్ ఒక చిన్న ఆస్పెక్ట్లా ఎట్లా చూపెట్టాలి డెమాన్స్ట్రేషన్, మీరు డోర్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుందని ఒకసారి చూపిస్తే వాళ్ళు ఎందుకు వేస్ట్ చేస్తారు చెప్పండి. అదర్వైజ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వేస్ట్ చేయకండి చాలా మంది అంటారు, దీనివల్ల డిస్కషన్ టసిల్ అవుతూ ఉంటుంది. బట్ వాళ్ళకి ఇట్లా ఓపెన్ చేయడం వల్ల ఇట్లా అనవసరంగా వేస్టేజ్ అవుతుంది అని ఒక లైవ్ డెమాన్స్ట్రేషన్ లా చేసినాం అనుకోండి, ఎంత వండర్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవుతాయి, గ్యాదరింగ్స్లా ఇది ఎందుకు ఒక ఎఫెక్టివ్ టూల్లా ఉండొద్దు. ఇది ఒక్క ప్రోడక్ట్ తోటి ఒక చిన్న కిడ్ని ఆ ఫ్యామిలీలో ఎంపవర్ చేసి, బిటా ఈరోజు అందరికీ అర్థమయ్యేటట్టు వై నాట్ యూ డూ దిస్ ఎక్సర్సైజ్ అంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. మీనింగ్ఫుల్ కన్వర్జేషన్స్ అవుతున్నాయి అండ్ అందరికీ ఇప్పుడు ఇది కలెక్టివ్ యాక్షన్. నేను ఒక్కడనే, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి మనం అందరము, నేను ఒక్కడిని చేస్తే కాదు కదా, మీరు ఒక్కరు చేస్తే కాదు, అందరం కలిసి చేయాలి. సో ఇప్పుడు దీన్ని ఒక ఎఫెక్టివ్ టూల్లా యూజ్ చేసుకోవచ్చు.